ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎస్వి రంగారావు మన జనరేషన్కి ఎస్వి రంగారావు గారితో పర్సనల్గా పరిచయం లేకపోయినా ఆయన నటించినటువంటి సినిమాల వల్లనైతే మనకి బాగా తెలుసు. ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర చేసినటువంటి ఎస్వి రంగారావు చాలా ఫేమస్. సో తన వర్ధంతి సందర్భంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు కానీ సంఘటనలు కానీ వాటన్నిటి గురించి కూడా మనందరికీ తెలియపరచడానికి వారి మేనలుడైనటువంటి ఉదయ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎస్వి రంగారావు ద గ్రేట్ యాక్టర్, మీ మామగారు. సో ఆయన గురించి మీరు చెప్పాలి ఒక మాటలో అని అంటే మీరు ఏం చెప్తారు? ఈజ్ లెజెండ్. ఒక మాటలో అంటే లెజెండ్ అని చెప్తారు. సో మీకు పర్సనల్గా తనతో ఉన్నటువంటి అనుబంధం గురించి? పర్సనల్గా అంటే ఇంకా నా 13th ఇయర్ వరకు ఆయన దగ్గరే నా లైఫ్ అంతా కూడా అక్కడే. నేను పుట్టిన దగ్గర నుంచి నా 13వ ఏట ఆయన చనిపోయే వరకు నా లైఫ్ అంతా కూడా ఆయనతోటే గడిపానమ్మా. మా మదర్ వచ్చి ఆయన ఓన్ సిస్టర్ అమ్మ. అయితే నేను పుట్టింది మెడ్రాస్లోనే. నేను పుట్టిన ఒక 6 నెలలకి మా సెకండ్ బ్రదర్కి మెనింజైటిస్ ఫీవర్ వచ్చి, సో ఈ వాజ్ హాస్పిటలైజ్డ్. ఆ సందర్భంలో నన్ను చూసి ఎవరు లేరు. మా మదర్ టోటలీ వాజ్ ఆయనతోటి, మా రెండో బ్రదర్తో హాస్పిటల్లోనే ఉండేది. సో ఆ టైంలో మా అత్తయ్యను మామయ్య సరే మేము తీసుకెళ్తామని చెప్పి మెడ్రాస్కి తీసుకుని వచ్చి నన్ను పెంచడం మొదలుపెట్టారు. సో మా బ్రదర్ రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 years పట్టింది. 2 years అయిన తర్వాత మళ్ళీ వన్ డే కేమ్ టు క్లెయిమ్ అడగడానికి వచ్చినప్పుడు, వద్దులే ఇంకా మేము చూస్తాంలే, మేమే పెంచుతాం, మాకు అలవాటు అయింది, మాకు విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అంటే ఇప్పటికీ వాళ్ళకి ఇంకా నో అని చెప్పలేక ఇంకా వాళ్ళు క్వైట్. దట్ ఈస్ హౌ ఐ మీరు ఎస్వి రంగారావు గారితో ఉండడం. సో అంటే ఎస్వి రంగారావు గారు అని అంటే ఇప్పుడు మా జనరేషన్కి అయినా కూడా ఘటోత్కచుడి పాత్ర అనేది ముద్ర పడిపోయింది. సో తనకి మూవీస్లోకి రావాలి అన్న థాట్ ఎలా వచ్చిందంటారు? చాలా చిన్నప్పటి నుంచి ఆయనకి ఫ్రమ్ ఈ స్కూల్ ఈ స్టడీడ్ చెన్నైలో హిందూ హై స్కూల్లో మెట్రికులేషన్ వరకు అక్కడ చేశారు. అక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడే ఎవ్రీడే నైట్ షోకి ఇంగ్లీష్ సినిమాలకి అటుకి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఈ డిడ్ ఇస్ ఇంటర్మీడియట్ ఇన్ వైజాగ్. తర్వాత డిగ్రీ వచ్చి మీకు పిఆర్ కాలేజ్ కాకినాడ. పిఆర్ కాలేజ్ కాకినాడలో చేస్తున్నప్పుడే అక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని కాకినాడలో ఉంది. దాంట్లో అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు, దేవర్ ఆల్ మెంబర్స్. అందులో ఈయన కూడా మెంబర్. సో అక్కడ డ్రామాస్ అన్నీ కూడా వేసేవారు. అట్లాగే ఈ హ్యాడ్ దట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంట్రెస్ట్ అక్కడి నుంచి కూడా ఫ్రమ్ యంగ్ ఏజ్ నుంచి హ్యాడ్ దట్ ఇట్లా. సో అంటే మనం చూసుకుంటే ఎస్వి రంగారావు గారు మోస్ట్లీ పౌరాణిక వేషాలు మాత్రమే వేశారు. అంటే ఇటు ఘటోత్కచుడు అని, హిరణ్యకశిపుడు అని ఈ పాత్రల్లోనే ఎక్కువ వేశాడు. అంటే ఆయనకి ఈ పురాణాలు అంటే చాలా ఇష్టమా? అట్లాగని లేదు, సోషల్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు అమ్మాయి. పురాణాలు అంటే ఇష్టము అంటే అలా చెప్పలేను కానీ ఈవెన్ సోషల్ క్యారెక్టర్స్ చాలా చేశారు, పౌరాణిక క్యారెక్టర్లు కూడా చేశారు. ఆయనకి ఎక్కువ దుర్యోధనుడి క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం ఆయనకి. సో అంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారి కెరీర్లో, అంటే మూవీ కెరీర్లో ఈ ఘటోత్కచుడు మాయాబజార్ మూవీలోని ఘటోత్కచుడు పాత్రే మైల్ స్టోన్ అని అనుకోవచ్చా? లేదమ్మా, ఐ కెనాట్ సే. ఏ పాత్రకి ఆ పాత్రే. ఇప్పుడు నర్తన్ సాల్లో కీచుకుడి పాత్రకి హస్ గాట్ ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు. తెలుగు ఆర్టిస్టులలో ఫస్ట్ ఐ థింక్ టిల్ నౌ నోబడీ ఎల్స్ హస్ గాట్. ఇంతవరకు ఎవరికి కూడా ఇంటర్నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ ఫర్ నెగిటివ్ క్యారెక్టర్కి వచ్చింది. అదొక అది బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు క్యారెక్టర్, దక్షయజ్ఞంలో దక్షుడు, అట్లాగే డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిఫరెంట్ మైల్ స్టోన్. ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ రీప్లేస్ హిమ్ ఇన్ ఆల్ దోస్ క్యారెక్టర్స్. సో అంటే ఇప్పుడు జనరల్గా తను నిర్మాతగా చేశారు, డైరెక్షన్గా చేశారు, చాలా పాత్రలు పోషించారు మూవీస్లలో. సో విచ్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ అనిపిస్తుంది మీకు? అంటే యాజ్ అ యాక్టర్ గానా, లేకపోతే డైరెక్టర్ గానా, లేకపోతే నిర్మాత గానా? యాజ్ అన్ ఆర్టిస్ట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ మీకు ఆయన నటించిన మూవీస్లలో మీకు ది బెస్ట్ ఏది? నాకు ది బెస్ట్ నేను ఒకటేగా ఐ జస్ట్ కాన్ చూస్. ఐ ఫీల్ నర్తన్ సాలా. సో ఇప్పుడు
అంటే ఎస్వి రంగారావు గారి పర్సనల్ లైఫ్ తీసుకుంటే సో వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే ఆయన పిల్లలు కానీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఫ్యామిలీ లైఫ్ వాస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ నుంచి. వాస్ టోటలీ డిఫరెంట్ పర్సన్. ఆన్ ది స్టూడియోకి షూటింగ్కి వర్క్ వెళ్ళినప్పుడు ఈ వాజ్ డిఫరెంట్. అక్కడ సెట్స్లో డిఫరెంట్గా ఉంటారు. ఇంటికి వచ్చేస్తే ఈ వాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, కంప్లీట్లీ అ ఫ్యామిలీ మ్యాన్, నథింగ్ టు డూ విత్. సో అంటే ఇప్పుడు జనరల్గా ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా నేను ఇది సాధించలేకపోయానే అని ఒక థాట్ అయితే ఉంటుంది. ఎస్వి రంగారావు గారికి అలా ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఆయన ఆస్కార్ కావాలి అనుకునేవారు. ఆయన చెప్పు ఆస్కార్ అవార్డు చేసుకోవాలి అలాంటిది ఒక కోరిక అయితే ఆయనకి స్ట్రాంగ్గా ఉండేది. మరి అన్ని గ్రేట్ పాత్రలు చేసినప్పుడు ఆస్కార్ రాకపోవడానికి కారణం? అప్పటికి ఇంకా ఇన్ని లేవమ్మా ఇంత. అంటే అప్పటికి కొన్ని ఫిలిమ్స్ ఇప్పుడు నమ్మని బంటూ ఇటువంటి టు శాన్ సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్లా ఇంకా ఆస్కార్కి ఇంకా అప్పటికి వెళ్ళినాయో లేవు నాకు తెలియదు నాకు ఇంకా అప్పటికి. సో అంటే ఇప్పుడు జనరల్గా ఏ స్టార్కైనా కూడా తన ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్ కానీ క్లోజ్ ఫ్యామిలీ కానీ అలా ఉంటుంది. ఎస్వి రంగారావు గారికి అలా ఏదైనా ఫ్యామిలీ ఉందా? చాలా ఫ్యామిలీస్ ఉండేవమ్మా. ఆర్ నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, సావిత్రి గారి ఫ్యామిలీ, తాతినేని ప్రకాశ్వర గారి ఫ్యామిలీ, నాగిరెడ్డి గారి తమ్ముడు ఫ్యామిలీ, రామలింగారెడ్డి గారు, గుత్తా రామరెడ్డి గారి ఫ్యామిలీ, అట్లా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అట్లాగా క్లోజ్ నిట్ ఫ్యామిలీ లాగా ఉండేవారు ఆ రోజుల్లో అంతా కూడా. ఎవ్రీ పండగలు ఇప్పుడు బొమ్మలు కొలువు అయిందంటే ఎవ్రీ ఇంట్లో పెట్టేవారు, అందరి ఇంటికి ఇల్లు పేరెంటానికి వెళ్ళేవారు. అట్లాగా దే యూస్ టు కమ్ అండ్ గో రెగ్యులర్గా అందరూ విజిట్ చేస్తూనే ఉండేవారు. వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం. ఇట్ వాస్ లైక్ దట్ ఇంకా ఆ రోజుల్లో. సో అంటే మీరు ఒక 13 years ఎస్వి రంగారావు గారితో ఉన్నారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా ఇండస్ట్రీలోకి రావాలి, నేను కూడా మా మామయ్యలాగా మూవీస్ చేయాలి అని? నాకు ఆర్టిస్ట్గా కాదు కానీ ఐ వర్క్ యాస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇండస్ట్రీలో? ఐ హ్యాడ్ వెరీ షార్ట్ స్టెంట్ అండ్ ఓన్లీ అబౌట్ ఒక 5 films చేశాను. ఆ తర్వాత మా డైరెక్టర్ ఆయన షిఫ్ట్ అయ్యాడు బాంబేకి. అండ్ ఇన్ మీన్ టైమ్ వాళ్ళ అబ్బాయి చనిపోవడం అన్నీ జరగడంతో ఐ హ్యాడ్ టు కట్ షార్ట్ మై ఐ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. సో అంటే ఎస్వి రంగారావు గారు చనిపోయే ముందు ఆయన ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలుసా, నా స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆయన డెంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. ఈ లివ్డ్ లైఫ్ కింగ్ సైజ్. నేను చూసినంత వరకు ఈ ఫేస్ నో డిఫికల్టీస్. సో సార్, ఎస్వి రంగారావు గారు అంటే షూటింగ్స్ జనరల్గా ప్రతిరోజు ఉండదు. సో షూటింగ్స్ లేని టైంలో తన ఖాళీ సమయాన్ని ఎలా గడిపేవారు? షూటింగ్స్ ప్రతిరోజు ఉండకపోవడానికి ఏం లేదు. ఐ వాజ్ అ వెరీ బిజీ ఆర్టిస్ట్. ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ వెకేషన్ యూస్ టు కీప్ అసైడ్. యూస్ టు ఆంధ్ర టూర్ వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు యూస్ టు విజిట్ రిలేషన్స్, ఏలూరు, కాకినాడ అని, యానం అని, ఆయన చుట్టాలు, హిజ్ ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్ వేర్ డిఎస్పీస్ అందరూ కూడా కాకినాడలో కానీ ఏలూరులో కానీ ఇక్కడ అన్నీ చేస్తూ ఉండేవారు. సో 1 month మే నెల ఎప్పుడు మాకు స్కూల్స్ కూడా ఉండేవి కావద్దు కాబట్టి ఆ మే నెల అనేది ఎప్పుడు కూడా యూస్ టు కీప్ హిస్ డేట్స్ ఇచ్చేవారు కాదు ఎవరికి కూడా. మిగతా రోజులు ఎప్పుడన్నా గ్యాప్ వచ్చినప్పుడు ఆయనకి మెడ్రాస్ దగ్గర కేలంబాకం అని అక్కడ ఒక థాట్ ఉండేది ఫామ్. సో అక్కడికి యూస్ టు గో దేర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్. మొత్తం హోల్ డే అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ యూస్ టు డూ సమ్ కుకింగ్ ఆల్సో. హీ వాజ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ అట్లాగా. సో కుకింగ్ అని అన్నారు కాబట్టి ఎస్వి రంగారావు గారు కుక్ చేసిన దాంట్లో మీకు ఇష్టమైంది ఏంటి? చికెన్ బాగా చేసేవారు. సో ఇప్పుడు ఎస్వి రంగారావు గారి పిల్లలు కానీ తన ఫ్యామిలీ కానీ ఎక్కడ ఉన్నారు? పిల్లలు స్టేట్స్లో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడు. సన్ ఎక్స్పైర్డ్, ఈజ్ నో మోర్. కొడుకు పిల్లలు ఇద్దరు ఏలూరులో ఉన్నారు, 2 కొడుకులు. పాప ఇక్కడ హైదరాబాద్లోనే. సో పర్సనల్ లైఫ్లో వారసులు ఉన్నారు. సో మరి మూవీస్లలో తన తర్వాత తన వారసులు ట్రై చేశాడు మనవడు. ఈజ్ డూయింగ్ ఇస్, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. మేబీ లక్ కూడా ఫేవర్ చేయాలి కదమ్మా. ఓకే. సో సార్, ఇండస్ట్రీలో చాలా పెద్దలు ఉన్నారు, చాలా పేరు పొందిన యాక్టర్లు, యాక్ట్రెస్లు కూడా ఉన్నారు. వారందరితోటి అంటే లైక్ సావిత్రి గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వారితో అనుబంధం అనేది ఎలా ఉండేది ఎస్వి రంగారావు గారికి? అందరితోటి బాగుండేదమ్మా. వాజ్ వెరీ సోషల్. ఇది చాలా సోషల్గా ఉండేవారు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు కాబట్టి ఎవరితో ఏమీ
ఉండేవి కాదు అసలు. విభేదాలు అనేది ఎవరితోటి లేదు, కాంట్రవర్సీస్ అనేది ఎవరితోటి లేదు అసలు ఎప్పుడు కూడా. సో అంటే కొన్ని న్యూస్ ఛానల్స్లలో వార్తలు వచ్చిన అదే దట్ ఈస్ నాట్ ట్రూ అమ్మా, దట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. అది అందులో ఎటువంటి నిజం లేదు. వేరే వాళ్ళ రూమర్స్ అదే వాళ్ళ దీనికోసం వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. అది బట్ ఓవరాల్ ఎస్వి రంగారావు గారు కూల్, వెరీ అందరితో కూల్, కలిసిపోయే వెరీ కూల్, మనిషి వెరీ అంటారు. జోవియల్. ఆయన షూటింగ్లో వెళ్ళినా కూడా అందరూ అసలు ఆయన క్యారేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వైఫ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ కుక్. ఆయన ఇంటి దగ్గర నుంచే క్యారేజ్ ఆయన షూటింగ్కి వచ్చేది. షూటింగ్కి వస్తే ఆయన ఎప్పుడెప్పుడు తిని వెళ్ళిపోతారా ఆయన క్యారేజ్లో మిగిలిందని దేవర్ వెయిటింగ్ ఫర్ దాట్ అనమాట. అట్లాగా అంటే అంటే ఆయన మంచి భోజన పీరియడ్ కాబట్టి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండేవి. యూస్ టు అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసేసి వదిలేసేవాడు. మిగతా వాళ్ళ అంతా వెనకాల బ్యాచ్ రెడీగా ఉండేది ఆయన క్యారేజ్ కోసం అన్నమాట. సార్ ఎస్వి రంగారావు గారు ఇటు డైరెక్షన్ పరంగా అటు ప్రొడ్యూసింగ్ కూడా చేశారు. సో డైరెక్షన్ చేసిన మూవీస్లలో 2 మూవీస్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. అవునండి. సో ఆ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యేవారు? యా ఈజ్ చాలా డెడికేటెడ్గా చేసేవారు ఆయన. ఎస్పెషలీ చదరంగం, బాంధవ్యాలు అవి 2 సినిమాలు ఆయన డైరెక్ట్ చేసినాయి. చదరంగంకేమో సిల్వర్ నంది అది వచ్చింది, బాంధవ్యాలకేమో బంగారు నంది వచ్చింది. యూస్ టు డూ ఇట్ వెరీ కాషియస్గా, డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా చేస్తారు. ఐ యూస్ టు గో ఫర్ ద షూటింగ్ ఆల్సో. బాంధవ్యాలు అయితే నెల్లూరు దగ్గర మైపాడు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అవుట్డోర్ షూటింగ్ అక్కడ చేశారు. ఇక్కడ సో అంటే ఇప్పుడు మీరు కూడా వెళ్ళేవారు షూటింగ్స్ కి అన్నారు. నేను సో మీరు ఇంట్లో చూసిన ఎస్వి రంగారావు గారికి సెట్స్ పైన చూసినటువంటి రంగారావు గారికి ఏమైనా తేడా ఉందా? టోటలీ డిఫరెంట్. అక్కడ సెట్స్ వెళ్తే యూస్ పక్కన ఆయన ఓన్లీ యూస్ టు అబ్జర్వ్ అందరూ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఆయన అదే ఉంటుంది తప్పితే కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ఉంటుంది తప్పితే వేరే ఏమీ ఉండదు ఆయనకి. ఇంకా టోటల్ ఫోకస్ అంతా అక్కడ మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు ఏంటనేది ఆయన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. సో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీస్ కూడా ఉన్నాయి. సో ఆయన ప్రొడ్యూసర్గా చేసిన మూవీస్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఈ 2 సినిమాలు కూడా ఆయనే ప్రొడ్యూసరు, కాదు మా ఫాదర్ పేరుని వేశారు కానీ ప్రొడ్యూసరు. దీనికి ముందు నాది ఆడజన్మ అని చెప్పేసి వేరే శ్రీవాణి ఫిల్మ్స్ బ్యానర్ మీద అది చేశారు. అదొకటి, అది తమిళ్ సినిమా రీమేక్. అది కూడా బాగానే ఆడినాం. అది సో ఎస్వి రంగారావు గారు ఆఖరిగా నటించిన సినిమా ఏది, అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది? ఆఖరి సినిమా అంటే యశోదాకృష్ణ ఒకటి, రెండవది చక్రవాకం. యశోదాకృష్ణ బాగా ఆడినాం, సక్సెస్ఫుల్గా ఆడింది. చక్రవాకం యావరేజ్గా. సో సార్ ఇప్పటి వరకు ఎస్వి రంగారావు గారికి వచ్చిన అవార్డ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఏలూరులో అలా మనవడి దగ్గర ఉన్నాయమ్మా. జకార్తాలో వచ్చిన నర్తనశాలకి కీచుకుడి పాత్రకు వచ్చిన జకార్తా అవార్డు ఉంది. నంది, బంగారు నంది, బాంధవ్యాల సినిమాకి వచ్చిన నంది అవార్డు 2 వాడి దగ్గర ఉన్నాయి, అక్కడ ఏలూరులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా అక్కడికి రాగలిగితే, అక్కడ కూడా తీసుకోగలిగితే యూ కెన్ ఫుల్ లైఫ్ సైజ్ ఫోటో కూడా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఓకే, అయింది ప్రోగ్రామ్, వేరే ఇంకో ప్రోగ్రామ్ చేయగలిగితే అక్కడ ఇట్ విల్ బీ నైస్. ఓకే, ష్యూర్. సార్ అంటే ఎస్వి రంగారావు గారికి అంటే కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఎస్వి రంగారావు గారికి ఎవరంటే ఇష్టం? ఆయన ఎక్కువ హిందీ ఫిలిం పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, బాలరాజ్ సాహని వాళ్ళని ఎక్కువ అడ్మైర్, హీ యూస్ టు అడ్మైర్ దెమ్. సో సార్ ఎస్వి రంగారావు గారు నటించినటువంటి ఘటోద్గచుడి పాత్ర అయినా కానీ, ఇటు ఇదేంటి నర్తనశాలలో చేసినటువంటి పాత్ర అయినా కానీ, దాని గురించి మీరు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నర్తనశాలలో కీచుకుడి పాత్ర అంటే ఐ థింక్ దట్ ద బెస్ట్ అమ్మా. ఐ థింక్ అందులో ఆయన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అసలు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఐ థింక్ నోబడీ కెన్ రీప్లేస్ హిమ్. అసలు ఎవరు కూడా ఇంకా ఆ క్యారెక్టర్ చేయలేరు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దట్ ఇస్ ఆయనకి అందుకే ఇంటర్నేషనల్ అవార్డు కూడా దానికి రావడం జరిగింది. అది సో ఘటోద్గచుడి పాత్ర అందరికీ తెలిసిందే, అది అసలు వరల్డ్ ఫేమస్. అది ఇంకా అందరికీ, నాకు అదే అంటే చాలా ఇష్టం. అది తాండ్ర పాపారెడ్డిలో ఎస్పెషలీ బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారెడ్డి క్యారెక్టరు క్లైమాక్స్లో అసలు ఉంటుంది. చాలా రోమాలు నెక్కుపుచ్చుకునేలాగా ఉంటాయి అసలు ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అది కానీ, అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ. అది పాతాళ భైరవి మాంత్రికుడు క్యారెక్టర్, దక్షయజ్ఞం, అండ్ అఫ్ కోర్స్ భక్త ప్రహ్లాద, హిరణ్యకశిపుడు.
అండ్ సోషల్కి వస్తే 12 కాపురం, తాత మనవడు, లక్ష్మీ నివాసం. సో అంటే ఎస్వి రంగారావు గారు దాదాపుగా ఎన్ని లాంగ్వేజెస్లలో మూవీస్ తీశారు? ఆయన ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్ అమ్మా. హిందీలో తక్కువ చేశారు, తమిళ్ అండ్ తెలుగు ఎక్కువ చేశారు. తెలుగులో ఆల్మోస్ట్ 150 180 దాకా చేశారు, అండ్ తమిళ్లో ఒక 70 ఫిలిమ్స్, అండ్ మలయాళం 1-2 చేసినట్టున్నారు, కన్నడ అండ్ హిందీ 5 లాంగ్వేజెస్లో చేశారు. ఇటు తెలుగులో అటు మలయాళంలో మీకు ఏ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం? తెలుగులో సోషల్ అయితే లక్ష్మీ నివాసం, తాత మనవడు, 12 కాపురం, పౌరాణికంలో దేవుడు చేసిన మనుషులు. ఓకే. పౌరాణికంలో అఫ్కోర్స్ మాయాబజార్ ఆల్ టైమ్, నర్తన్శాల, అది మన దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద. మలయాళం ఏదో ఒక్క సినిమా చేసినట్టు నాకు, ఐ డోంట్ రిమెంబర్ దట్ యాక్చువల్లీ. హిందీలో భక్త ప్రహ్లాద్, హిందీలో భక్త ప్రహ్లాద బాగా కూడా చేశారు. పాతాళ భైరవి చేశారు హిందీలో. ఇది మన నాది ఆడి జన్మ కూడా ఏవిఎం వాళ్ళే రీమేక్ చేశారు, మై బీ లడ్కీ హూ అనేసి. దాంట్లో ధర్మేందర్ అండ్ మీనా కుమారి చేశారు. సో సార్, ఎస్వి రంగారావు గారు అంటే గ్రేటెస్ట్ క్యారెక్టర్కి తగ్గట్టుగా నటించే యాక్టర్ అయితే ఇప్పటి వరకు రారు అని అనుకుంటున్నాం. సో మీకు ఆయన క్యారెక్టరైజేషన్కి కానీ ఆయన నటించే విధానం కానీ వాటన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి యాక్టర్ ఎవరైనా కనిపించారా మీకు ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీలో? నాకైతే ఎవరు కనపడలేదు దగ్గరలో, అంటే అయితే ఎవరు కనపడలేదు నాకైతే. ఐ డోంట్ థింక్ సో. సార్, ఎస్వి రంగారావు గారు ఇప్పుడు పౌరాణికవి ఎక్కువగా చేసేవారు కదా. సో తను మూవీస్లలో చేసేటప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? ఏ రకమైన జాగ్రత్తలు కాదు, ఆయన ఆన్ ద స్పాట్, ఆయన న్యాచురల్ యాక్టర్, ఈ వాజ్ అ న్యాచురల్ యాక్టర్ కాబట్టి ఆయన జాగ్రత్తలు అసలు స్పాట్లో వాళ్ళు ఈ వాజ్ యూస్ టు అబ్జర్వ్ ది అదర్ యాక్టర్స్ మోర్. సో వాళ్ళకి తగినట్టుగా ఈయన రియాక్ట్ అయ్యేవాడు తప్పితే ఈ వాజ్ రెస్పాండ్ అకార్డింగ్ టు అదర్ ఆర్టిస్ట్. సో ఈయన జాగ్రత్తలు అంటే అదే, యూస్ అందరిని మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎవరు ఎట్లాగ చేస్తున్నారు ఏంటి చూసి, సో దానికన్నా బెటర్మెంట్ ఎట్లాగనేది చూసి, సో ఈయన యూస్ టు స్టీల్ ద షో. సో అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న డైరెక్టర్స్కి కానీ ఇప్పుడున్నటువంటి నటులు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకు ఎస్వి రంగారావు అనేవారు ఒక ఉదాహరణ, ఒక రోల్ మోడల్ అయిపోయారు? అంటే ఈజ్ అ కంప్లీట్ ఎన్సైక్లోపీడియా అమ్మ, ఈజ్ అ డిక్షనరీ. ఈ ఒక పాత్ర ఉందంటే ఈ పాత్ర ఇలాగ ఈజ్ డన్ 100% ఈజ్ గివెన్ ఈజ్ జస్టిఫై చేసేవారు ఏ పాత్ర అయినా కూడా. ఒక తాండ్ర పాపారాయుడు క్యారెక్టర్ చూసుకున్నా, మీరు నరసింహాల్లో కీచుకుడు పాత్ర చూసుకున్నా, లేకపోతే దక్షయజ్ఞులు దక్షుడు, భక్త ప్రహ్లాదులో హిరణ్యకశిపుడు, సో ఈ పాత్ర అంటే ఇలాగ ఉండాలి. సో దట్స్ ఈజ్ కంప్లీట్. ఏ పాత్రకి ఆ పాత్రకి ఆ డిఫరెన్షియేషన్ అని, అంటే మోడల్ డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఎట్లా చేయాలి అంటే కంప్లీట్లీ అంత న్యాచురల్ గా ఉండేది, ఏదో పాత్ర చేస్తున్నాం అన్నట్టు కాకుండా. అందుకే ఆయన అందరికీ రోల్ చూసి చెప్పాలి. ఓకే. సో అంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారి ఎడ్యుకేషన్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారంటే ఆయన ఏం చదువుకున్నారు? హి ఇస్ ఎ బీఎస్సీ గ్రాడ్యుయేట్. ఓకే. బీఎస్సీ ఫ్రమ్ కాకినాడ పిఆర్ కాలేజ్, బీఎస్సీ గ్రాడ్యుయేట్, సైన్స్ గ్రాడ్యుయేట్. సో ఆ రోజులలోనే అంత చదువుకున్నారు. అండ్ దెన్ హి వర్క్డ్ యాజ్ అ ఫైర్ ఆఫీసర్, లేటర్ జంషెడ్పూర్లో యాజ్ అ బడ్జెట్ అసిస్టెంట్ ఇక్కడ టాటా కంపెనీ. ఫైర్ ఆఫీసర్గా చేసి ఇటు జంషెడ్పూర్లో జాబ్ చేసి మూవీ ఫీల్డ్. ఫైర్ ఆఫీసర్ ఇనిషియల్గా చేశారు, తర్వాత రిజైన్ చేసి ఒక సినిమా చేసి వరుదిని సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ జంషెడ్పూర్లో మళ్ళీ జాయిన్ అయ్యారు. ఓకే. సో అంటే మీకేమైనా ఐడియా ఉందా అసలు ఏ మూవీ తోటి ఎస్వి రంగారావు గారి మూవీ కెరియర్ స్టార్ట్ అయిందని? వరుదిని. ఫస్ట్ ఫిలిం వాజ్ వరుదిని. సో మరి అది ఆ మూవీ ఇట్ డిడ్ంట్ ఫేర్ వెల్, అది అంత దాంతో డిప్రెస్ అయ్యి డిజెక్టెడ్ అండ్ రిటర్న్ బ్యాక్ అండ్ జాయిన్డ్ ద. మీరు చిన్నప్పటి నుంచి నియర్లీ 13 years ఎస్వి రంగారావు గారితో ప్రయాణం చేశారు, ఆయన చివరి దశల్లో కూడా మీరు ఉన్నారు. సో అప్పుడు మీరు అతన్ని చూసి ఇన్స్పైర్ అయినవి, లేకపోతే ఎస్వి రంగారావు గారి లైఫ్ నుంచి మీరు ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు నేను ఇలా ఉండాలి అని ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నది ఉందా? నేను ఇన్స్పిరేషన్, ఐ వాస్ టూ యంగ్ అప్పుడు నేను ఇన్స్పైర్ అవ్వడానికి కూడా. అట్లీ 13 years అంటే ఐ థింక్ ఇట్స్ టూ యంగ్ టు. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు ఐ యూస్ టు బీ విత్ హిమ్. ఇంకా అసలు ఆయన
ఏమి తిన్నా అందులో ప్రతి దాంట్లో నాకు ఒక షేర్ అనేది ఉండేది. ఆయన పడుకునేటప్పుడు కూడా తీసుకెళ్ళి పక్కనలో పెట్టుకునేవారు. ఇంకా టిల్ హిస్ లాస్ట్ ఇది ఐ వాజ్ విత్ హిమ్ ఓన్లీ. సార్ ఒకటి ఏంటి అని అంటే తను సిగరెట్స్ బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యారు. సో ఆ స్టోరీ ఏంటి? అది బర్క్లీ సిగరెట్. ఐ థింక్ హీ వాజ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలుగులో, తెలుగు ఆర్టిస్టులో హీ వాజ్ ద ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ బర్క్లీ సిగరెట్స్కి. దానికి స్టోరీ ఏముంటుందో మా దే కేమ్ అండ్ అప్రోచ్ హిమ్, ది రియల్లీ అగ్రీడ్, యాక్సెప్టెడ్ అంతే అంతే. ఇట్స్ నాట్ స్టోరీ అయితే ఏం లేదు దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఎస్వి రంగారావు గారు తన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే తను మూవీస్లోకి రాకున్న ముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తను మూవీస్ పైన ఇంట్రెస్ట్ తోటి తర్వాత మూవీస్లోకి వరుదిని మూవీతోటి అయితే రావడం జరిగింది. దాని తర్వాత ఆ మూవీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆ మూవీ సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళక దాని తర్వాత వచ్చినటువంటి మాయాబజార్ కానీ నర్తనశాలలో తనకంటూ తన యాక్టింగ్ స్టైల్ని ప్రూవ్ చేసుకొని ఇప్పుడు మన అందరం కూడా ఎస్వి రంగారావు లాగానే డైరెక్షన్ ఉండాలి, ఎస్వి రంగారావు గారు లాగానే నటన అనేది ఉండాలి అన్న పేరు తెచ్చుకునే స్థాయికి తను ఎదిగారు. సో ఆయన వర్ధంతి సందర్భంగా మనం వారి అల్లుడితో అయితే మాట్లాడడం జరిగింది. దానికి అతను కూడా తన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది.